ఆంటీ నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్తే మే వినేది? పెళ్ళంటే బొమ్మలాట అనుకున్నావా? గడువు పెట్టడానికి, నచ్చినప్పుడు విడిపోవడానికి. అభి ఏంట్రా ఇదంతా? ఏంటి బ్రో ఇలా చేశా? ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? చేసింది వెదవ పని అయినప్పుడు మీతో ఎలా షేర్ చేసుకుంటాడు? నమ్మకాన్ని నాశనం చేశావు. మా ఫ్రెండ్షిప్ గురించి తెలిసి కూడా నీకీ ఆలోచన ఎందుకొచ్చింది? ఆంటీ యుఎస్లో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ కామన్. అక్కడ కల్చర్ తెలిసి కూడా మీరు ఇలా బిహేవ్ చేస్తారనుకోలేదు. ఏంటి కామన్? నిండు 100 ఏళ్ల జీవితాన్ని 6 నెలలు టెస్ట్ చేయడం, రిస్ట్రిక్ట్ చేయడం కామనా? పెళ్లిని పండగలా చేసే ఇక్కడి కల్చర్ కన్నా ఫంక్షన్లా చూసే ఆ కల్చరే నీకు గొప్పదైందా? వీడితో మాట్లాడేందుకు మేడం? మీరు వెళ్ళి కారులో కూర్చోండి. జన్మలో అగ్రిమెంట్ కాదు కదా, వేలిముద్ర కూడా వెయ్యనివ్వకుండా మేం చేస్తాం. బంధాలకి మనుషులకి వాల్యూ ఇవ్వని ఇలాంటి వాడిని క్షమించకూడదు మ్యామ్. ప్లీజ్ మ్యామ్, మాకొక్క ఛాన్స్ ఇవ్వండి మ్యామ్. ఆవేశపట్టం కాదు, ఏం చేయాలో ఆలోచిద్దాం. అభి తాళి కట్టేశాడు కాబట్టి ఈ పెళ్లి జరిగిపోయినట్టే. ఆరు నెలల్లో అభిప్రాయ భేదాలు వస్తే విడిపోతారు కదా అగ్రిమెంటు. అలాంటి డిఫరెన్సెస్ రాకుండా చూసుకుందాం. విశ్వనాథం, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? నీకు కూడా ఒక కూతురుంది కదా. తన జీవితం గురించి నేను కూడా అంతే తేలిగ్గా మాట్లాడితే ఎలా ఉంటుంది నీకు? ఎంత మాట్లాడినా అనవసరం. పెళ్లి అయిపోయింది కాబట్టి తర్వాత జరగాల్సిందేంటో చూడండి. ఏముంది, నాతో యూఎస్ పంపించడం తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. ఉంది. నా చావు, నా చావు. ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నారు? ఏం లేదు సరసు. నవ్యమ్మా, మనకింకా సమయం ఉంది. దయచేసి ఇప్పుడైనా నిర్ణయం మార్చుకోండి. ఈ పెళ్లి జరిగితే మీరన్నట్టు పరువు నిలబడుతుంది. వాగ్దేవ్ అమ్మగారు సంతోషంగానే ఉంటారు. కానీ 6 నెలల తర్వాత అభిబాబు మిమ్మల్ని వదిలేస్తే, ఆ విషయం అందరికీ తెలిస్తే ఎంత బాధపడతారో, కుటుంబం పరువు ఎంత దిగజారిపోతుందో ఒకసారి ఆలోచించండి. వాగ్దేవ్ అమ్మగారు ఎంతో ముచ్చటపడి చేస్తున్న పెళ్లి ఇలా 3 నెలల ముచ్చటైతే ఆమె తట్టుకోగలరా? సరసు, నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. నువ్వెళ్ళు. సరేనమ్మా. మీ నిర్ణయం వల్ల అందరి సంతోషాలు ఆధారపడున్నాయని మర్చిపోకండి. అభిని చూస్తుంటే నా భయం ఇంకా ఎక్కువ అవుతుందమ్మా. చిన్న చిన్న విషయాలకి గొడవ పడే మనిషిలా ఉన్నాడు. వద్దమ్మా, నా మాట వినండమ్మా. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోకండమ్మా. ఎంత మాట్లాడినా అనవసరం. పెళ్లి అయిపోయింది కాబట్టి నాతో యూఎస్ పంపించడం తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. ఉంది. నా చావు. చావు కన్నా బెటర్ సొల్యూషన్ నాకు కనపట్టం లేదు. మేడం మీద నింద పడకుండా చేసేది, నన్ను ఈ పెళ్లి నుంచి తప్పించేది నా చావు ఒక్కటే. ఓ, రాజీగానే ఉన్నావా? లేదు దినా, నాకు కొంచెం టైం కావాలి. నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా. ఇంకెక్కడికి వెళ్ళేది? నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించారు. నువ్వు లేకపోతే నాకు చావే. కమ్ కమ్, ఒక్క నిమిషం. ఇదిగో రా.
నవ్యం ఎందుకు వచ్చింది? ఏ నిర్ణయం తీసుకుంది? అమ్మా, వధూవరులిద్దరూ వస్త్రాలు మార్చుకొని రండి. నా మాట గౌరవం ఇచ్చి నా నమ్మకాన్ని, మన పరువుని నిలబెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది నవ్య. ఐ విల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై ప్రిన్సెస్. వదినా, నా మేకప్ కిట్ సరసుకిచ్చాను. అది ఎక్కడ పెట్టిందో అడుగుతావా? నేనున్నాను కదా నవ్య, దానికెందుకు ఇచ్చావు? సరే సరే, నేను తీసుకొస్తానుండు. నవ్య కిందకెళ్ళ. నవ్య, నవ్య, నవ్యమా, నవ్యమా, నవ్య ఇక్కడ లేదు. అమ్మా, ఆలస్యం అవుతుంది. పెళ్లి కూతురిని త్వరగా తీసుకురండి. వనజ వెళ్ళింది కదా, ఇంకా రాలేదేంటి? నేను వెళ్ళి చూసొస్తాను ఆంటీ. ఓకే, వెళ్ళమ్మా. నవ్యం ఎక్కడికి వెళ్ళింది? వనజక్క, మా భాబీ ఎక్కడా? తన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నవ్య కనిపించట్లేదు ప్రీతి. మేకప్ కిట్ కోసం సరస్సు దగ్గరికి వెళ్ళొచ్చాను, ఇంతలోనే కనిపించట్లేదు. ఏయ్, నవ్య ఎక్కడికి వెళ్ళింది? నీకేమైనా చెప్పిందా? లేదమ్మా, నిజం చెప్పు. నువ్వు లేకుండా పెళ్లే చేసుకుని ఉన్న మనిషి ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియకుండా ఉంటుందా? సత్య ప్రమాణికంగా నాకు తెలియదమ్మా, నన్ను నమ్మండి. నీకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? మీరంతా వచ్చారు గాని నవ్య ఎక్కడా? లేదా ఆంటీ. వాట్? నవ్య కనిపించడం లేదా ఆంటీ? కనిపించకపోవడం ఏంటి? సరిగ్గా చూసారా? మొత్తం వెతికాం మావయ్య, కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? అందరూ కలిసి ఆటలాడుతున్నారా ఏంటి? లేదా ఆంటీ, నేను చెప్పేది నిజం. నవ్య రూమ్లో లేదు. మేకప్ కిట్ కోసం నన్ను బయటికి పంపించింది, తను వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న నవ్య ఇంతలోనే ఎలా మిస్ అవుతుంది? మేడం, మీరేం టెన్షన్ పడకండి, నేను వెళ్ళి చూస్తాను. నేను కూడా వస్తాను.
అన్నయ్య నవ్య కనిపించిందా? కనపడలేదురా. మనకి చెప్పకుండా ఏ పని చేయదు కదరా. అలాంటి దగ్గరికి వెళ్ళింది. అదే తెలియట్లేదు అన్నయ్య. అన్నయ్య నువ్వు మండపంలోకి వెళ్ళు, నేను బయటికి వెళ్ళి నవ్య ఎక్కడుందో చూసి వస్తాను అన్నయ్య. ఓకే రాహుల్. తేజ ఎక్కడా కనిపించలేదు మ్యామ్. రాహుల్ అక్కడ కార్ తీసుకుని బయటకు వెళ్ళాడు. అభి నువ్వెందుకు లేస్తున్నావు? జరగని పెళ్లికి కూర్చోవడం అవసరం? అభి తొందరపడద్దు. రాహుల్ వెళ్ళాడు కదా, తీసుకొస్తాడు. ఎక్కడికి వెళ్ళిందో తెలియనప్పుడు ఎలా వెతుకుతాడు, ఎలా తీసుకొస్తాడు అంకుల్? అభి ఏం మాట్లాడకుండా కూర్చో. ఇలా మాట్లాడకుండానే ప్రీతి కోసం పెళ్లి కొప్పుకున్నాను. తన మనసులో ఏముందో తెలుసుకోకుండానే ఈరోజు తాళి కట్టాలనుకున్నాను. ఇక నా వల్ల కాదు. ఆంటీ నేను కూడా వెళ్తాను. అన్నయ్య ఈ లోపు నువ్వు టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెట్టుకు. నవ్యని నేను తీసుకొస్తాను. నాకు డౌటే. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? పెళ్లి ఇష్టం లేదనుకున్న అమ్మాయే ఇలా తాళి కట్టే టైంకి మిస్ అవుతుంది. నవ్య కూడా అంతే. తన గురించి అంతా ప్రాపర్గా తెలుసుకోకపోవడమే మన తప్పు. తను రాదు, నన్ను నమ్మండి. అభి నీ నమ్మకం కన్నా మా నమ్మకానికి వయసు, అనుభవం ఎక్కువ. అందరూ కంగారు భయంతో ఉన్నాం. కాసేపు ఓపిక పట్టు. అంకుల్, కేవలం ప్రీతి లైఫ్ హ్యాపీగా ఉండాలని ఈ పెళ్లి కొప్పుకున్నాను. కానీ ఇప్పుడు నాకు పెళ్లి అవ్వలేదు, ప్రీతికి ఎంగేజ్మెంట్ అవ్వలేదు. మనకి టూర్ కలిసి రాలేదు. ఇంకేం చూస్తున్నారు? పదండి. అభి వెయిట్. నవ్య నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు కూడా తనంతట తానుగా వెళ్ళుండదు. ఏదో జరుగుంటుంది. ఏకాంబరం, చక్రి, వాణి మీరు కూడా వెళ్ళి వెతకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నవ్య దొరకాలి. అభి నవ్యల పెళ్లి ముహూర్త సమయానికి జరగాలి. రాహుల్ బాబు, నవ్యమ్మ కనిపించారా? లేదు సరసు, మొత్తం వెతికాను కానీ ఎక్కడ కనిపించలేదు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు అర్థం కావట్లేదు సరసు. అదే బాబు, నాకు కూడా భయంగా ఉంది. సరసు, నవ్య నీతో అన్ని విషయాలు చెప్తుంది కదా. ఈ పెళ్లి గురించి కూడా ఎప్పుడైనా ఏదైనా చెప్పిందా? ఇప్పుడు రాహుల్ బాబుకి ఆ పత్రాల గురించి చెప్పేస్తే, అమ్మో వద్దు, ఈ నిజం తెలిస్తే అభిని బతికినివ్వడు. అడుగుతుంది నిన్నే సరసు. నవ్య నీకేమైనా చెప్పిందా? లేదు బాబు. సరే సరసు, నేను అటు వెతుకుతాను. ఏంటి నవ్యమ్మ ఇలా చేసావు? పెళ్లి గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోమంటే ఇలా చెప్పకుండా వెళ్ళిపోయారు. భగవంతుడా, మా నవ్యం ఎక్కడున్నా ఏ ప్రమాదం జరగకుండా చూడు స్వామి. రాహుల్, మొత్తం అంతా వెతకం మేడం, ఎక్కడ కనిపించలేదు.
ఓ షిట్! ఎందుకు ఇలా చేసింది? ఇష్టం లేక వెళ్ళిపోయిందా, లేక వేరే కారణం ఏదైనా ఉందా? మేడం, నవ్యకి ఈ పెళ్లి గురించి ఏ అబ్జెక్షన్ లేదు మేడం. ఖచ్చితంగా మనకు తెలియని రీజన్ ఏదో ఉండుంటుంది. అవునా ఆంటీ, నవ్య గురించి మాకు తెలుసు. మీరంటే తనకి చాలా రెస్పెక్ట్. తను కావాలని ఇలాంటి పనులు చేయదు. అనయ్య, అందరినీ ఇంటికి తీసుకెళ్ళు. నవ్య నేను వెతికి తీసుకొస్తాను. రాహుల్, నేను కూడా వస్తాను. తనకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. డాడ్, మీరేం టెన్షన్ పడకండి. నవ్యకేం కాదు. తనని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు వెళ్ళండి. హలో, ఏంటో నువ్వు చెప్పేది? సరిగ్గా చూసావా? మన నవ్య మేడమేనా? సరే సరే, నేను ఇప్పుడే వెళ్తాను. మేడం, డాడ్, అన్నయ్య, సరసు, అందరూ నన్ను క్షమించండి. ఆడపిల్ల పెళ్ళంటే ఏ కుటుంబంలోనైనా బాధ్యతగా చూస్తారు. కానీ నా విషయంలో మాత్రం బాధగా, కుటుంబానికి శిక్షగా మారింది. అభిని పెళ్లి చేసుకొని 6 నెలల తర్వాత విడిపోయి తిరిగి వచ్చే కన్నా ఏది వద్దనుకొని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తోంది. నా జీవితంతోనే మొదలైన కష్టాలు నా చావుతోనే అంతమవ్వాలి. మేడం, పిచ్చి పట్టిందా మీకు? ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చూడాలే తప్ప ఇలా చావడం కాదు. నా సమస్యకి చావు తప్ప వేరే పరిష్కారం లేదు. అది నిజం కాదు. ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పండి. అభి క్యారెక్టర్ గురించి అందరికి తెలిసేలా చెప్పండి. అంతేకాని ఇలా చావాలనుకోవడం ఏంటి? ఎవరికి చెప్పాలి చక్రి? అభి క్యారెక్టర్ గురించి, అతని అగ్రిమెంట్ గురించి తెలియక పెళ్లి చేస్తారని మాటిచ్చిన మేడంకి నేను నిజం ఎలా చెప్పాలి? 6 నెలల తర్వాత విడిపోతామని తెలిసి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి పీటల వరకు వచ్చిన పెళ్లిని ఇప్పటికిప్పుడు వద్దని ఎలా చెప్పాలి? పరువు గౌరవం కోసం ప్రాణాలిచ్చే కుటుంబానికి
ఫ్యూచర్ లో నేను ఒక భారం కాబోతున్నాను, అందరి బాధలకి కారణం కాబోతున్నానని ఎలా చెప్పాలి?